హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. చాలా చోట్ల కుండపోత వాన కురుస్తోంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్లో ఆగకుండా వర్షం పడుతోంది. టోలీ చౌకీ, లంగర్ హౌస్లో కూడా ఇదే పరిస్థితి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కుండపోతగా వాన కురుస్తోంది. ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు భూదాన్, పోచంపల్లి, బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాప్రా, నాగోల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటు కుండపోత వాన కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్తో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. లైవ్లో ఉన్నారు. దిలీప్, చెప్పండి, ఒక అర్ధ గంట నుంచి విపరీతంగా వర్షం కురుస్తోంది. మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? కొంత డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రిపేర్డ్గా ఉంది? డీటెయిల్స్ ఏంటి? బిందు చూసుకోవచ్చు, మరోసారి హైదరాబాద్లో వర్షం కొనసాగుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అర్ధరాత్రి కూడా కుండపోత వర్షం పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు నగరవాసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా వరద ప్రవాహం హుస్సేన్ సాగర్కి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతమైనటువంటి కూకట్పల్లి, ప్రగతి నగర్, గాజుల రామారం, అలాగే ఆ బాచుపల్లి, తర్వాత జీడిమెట్ల, ఐడిపిఎల్, తర్వాత ఇటువైపు చూసుకుంటే ఇటు కూకట్పల్లి, ఇటువైపు ఇటు ఫోరంబాలు, అలాగే హైటెక్ సిటీ, ఆ తదితర ప్రాంతాలతో పాటు ఇటు అమీర్పేట, సరత్ నగర్ తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కుంటలు, చెరువులు అన్నీ కూడా నిండిన పరిస్థితి. అవన్నీ కూడా కాలువల ద్వారా అన్నీ కూడా వర్షపు నీరు మొత్తం కూడా హుస్సేన్ సాగర్కు చేరుకుంటూ ఉంది. ప్రవాహం చూసుకుంటే ఆ హుస్సేన్ సాగర్కి 1850 క్యూసెక్కుల నీటి ప్రవాహం పైనుంచి హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. అలాగే దిగువకు 1600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ కనుక మనం చూసుకుంటే 513.41 మీటర్లు కాగా మ్యాక్సిమం లెవెల్ అంటే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 కాగా మ్యాక్సిమం లెవెల్ 514.75 మీటర్లని చెప్పు. ప్రస్తుతానికి మాత్రం ఎఫ్టీఎల్ లెవెల్ క్రాస్ అయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు అటువైపు. ఇలాగే ఇంకా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటు పైన ఎగువ ప్రాంతంలో కూడా ఇటు కూకట్పల్లి ఏరియాలో కూడా వర్షం మళ్ళీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడితో పాటు కనుక చూసుకుంటే ఇటు హ్యాబిట్స్, ప్రధానంగా హ్యాబిట్స్, కోటి, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం ఆ ఏరియాలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మళ్ళీ కూడా వర్షం పడితే కనుక ఎగువ ప్రాంతంలో ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదవుతే మాత్రం హుస్సేన్ సాగర్ కొంత ముప్పు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్టీఎల్ లెవెల్ మొత్తం కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒక తూముని మాత్రం 3 మీటర్లు ఎత్తారు. ఒక తూము ద్వారా నీళ్లు కూడా దిగువకు వెళ్తున్నాయి. దిగువ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు దోమల్గూడ, అశోక్ నగర్, అలాగే గోల్నాక, రామంతాప్, గోల్నాక, అంబర్పేట్ మీదుగా ఏదైతే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముసాంబగ్ వద్ద మూసికి చేరుకునే అవకాశం. దిగువ ప్రాంతంలో కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనరు, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దిగువ ప్రాంతంలో అయినా కానీ అలాగే ఎగువ ప్రాంతంలోనైనా కానీ ఎవరు కూడా వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడొద్దు. జోనల్ కమిషనర్లు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు పోలీసు సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా అంటే వర్షం అక్కడక్కడ కొంత చినుకుల రూపంలో పడుతూ ఉంది. కుండపోత వర్షం ఎక్కువైతే మాత్రం మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే నీరంతా కూడా రోడ్డు పైన నిలిచిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు
ఇటు సిబ్బందిని మొత్తం కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హుస్సేన్ సాగర్కి ఇంకా ఫ్లోటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతంలో మాత్రం ఇంకా వర్షం పడితే సో ప్రస్తుతం అయితే కొంత ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కొంత స్లోగానే మూమెంట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇంకా కూడా కొంత వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ కొంత అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ నాళాలన్నీ కూడా మొత్తం కూడా ఈ వరద నీటితోనే ఉన్నటువంటి పరిస్థితి. మాన్యువల్ కూడా కొంత తెరిచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు రోడ్లపై నుంచి వెళ్ళిపోవడానికి ఇప్పటికే కొన్ని మాన్యువల్ కూడా తెరిచారు. కాబట్టి వాహనదారులు కానీ అలాగే నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొంత నాలాలో కానీ మాన్యువల్లో కానీ పడి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డ ఘటనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ దిగువ ప్రాంతాలలో కొంత ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా కొంత అలర్ట్గానే ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రవాహం ఎక్కువైతే ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అధికారులతో పాటు నివాస గృహాల్లో ఉండే వాళ్ళు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.